హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మున్ని వ్లాగ్స్. ఏంటి ఆనియన్స్ చూపిస్తుంది అనుకుంటున్నారా? మీరు ఆల్రెడీ తమ్నేల్ చూసే ఉంటారు. నేనైతే బిర్యానీ ప్రిపేర్ చేస్తున్నాను ఇప్పుడు. అండ్ నేను కాదు, మా మమ్మీ చేస్తుంది. సో నేనైతే వీడియో తీస్తున్నాను. ఎట్లా చేసుకుందామో చూసేద్దాము. మా మమ్మీ నన్ను అయితే ఫస్ట్ ఆనియన్స్ ఫ్రై చేసుకోమంది. సో అందుకని చెప్పి నేను చిన్నగా ఆనియన్స్ కట్ చేసుకొని అది ఆయిల్లో ఫ్రై చేసుకుంటున్నాను. సో నాకు ఇదే కడాయి దొరికింది. ఇది అప్పాలు కాలుస్తారు కదా, ఆ కడాయి. సో ఆ కడాయిలో వేయడం వల్ల ఆయిల్ అంతా కూడా బ్లాక్ కలర్లో అయిపోయింది. అది ఎందుకో నాకు తెలీదు. మీకు తెలిస్తే కమెంట్ డౌన్ చేయండి. సో నేను నెక్స్ట్ టైం తెలుసుకుంటారనమాట. సో ఇంకా ఇట్లా ఆనియన్స్ అయితే మంచిగా హై ఫ్లేమ్లో గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా మంచిగా ఫ్రై చేసుకోవాలన్నమాట. సో నా బ్యాక్గ్రౌండ్ అయితే చాలా నాయిస్ వస్తుంది, ఎందుకంటే నేను ఈ వీడియో సంక్రాంతి టైంలో ఎడిట్ చేస్తున్నాను. సో యూ ఆల్ నో, సంక్రాంతి అంటే చుట్టాలందరూ వచ్చేస్తారు. సో మా అక్క పిల్లలు, మా పిన్ని వాళ్ళు అందరూ ఒకటే దగ్గర ఉన్నాం. గోలగోలగా ఉందన్నమాట. అప్పటికి నేను ఒక రూమ్లో డోర్ వేసుకొని మరీ ఎడిట్ చేస్తుంటే ఆ బ్యాక్గ్రౌండ్లో ఆ సౌండ్స్ వస్తాయి. సో మనం ఏం చేయలేము. ఇంకా దాని తర్వాత ఇప్పుడు చికెన్ అయితే మ్యారినేట్ చేసుకున్నాం. ఫస్ట్ చికెన్ మంచిగా వాష్ చేసుకోవాలి. సో పీసెస్ మీకు నచ్చినట్టుగా కొట్టించుకోండి అనమాట, అది మీ ఇష్టం. తర్వాత అయితే నేను మంచిగా ఫ్రెష్గా పట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసింది. దాని తర్వాత కొంచెం పసుపు అండ్ ధనియాల పొడి, గరం మసాలా, దాని తర్వాత తగినంత సాల్ట్ వేసుకోవాలి. ఇంకా కారం కూడా మీకు తగ్గట్టుగా మీరు ఎంత తింటారో చూసుకొని, కారం కూడా ఒక్కొక్క ఇంట్లో ఒక్కొక్కలాగా ఉంటుంది కాబట్టి అది కూడా మీకు తగినంత వేసుకొని మంచిగా మిక్స్ కొట్టేసేయండి. అండ్ ఇక్కడ స్పూన్తోనే కలపాలి, చేత్తోనే కలపాలి అట్లేం లేదు. స్పూన్ కంటే బెటర్ హ్యాండ్ నన్ను అడిగితే. మంచిగా ముక్కలకి మసాలా అంతా పట్టియొచ్చు మనం. అందుకని చెప్పి యూజ్ యువర్ హ్యాండ్స్, బెటర్ రిజల్ట్స్ కోసం. ఇంకా మా పిన్ని అయితే మంచిగా కలిపేస్తుంది అనమాట, ఎందుకంటే వీడియో నేను తీయాలి కాబట్టి మా పిన్నిని కలపమని చెప్పిన. ఇంకా దాని తర్వాత పెరుగు అయితే వేసుకోవాలి. సో చికెన్ మీరు ఎంత తెచ్చుకుంటున్నారో దానికి తగ్గట్టే అన్నీ వేసుకోండి. అండ్ ఇక్కడ పెరుగు కూడా అంతే అనుకోండి, మేము కూడా దానికి తగ్గట్టుగానే పెరుగు వేసుకుంటున్నాము. అందాదా ఒక కేజీ చికెన్కి ఒక 4 టేబుల్ స్పూన్ పెరుగు అయితే వేసి మంచిగా కలుపుకోవాలి. అండ్ ఈ కలుపుకున్నప్పుడు మనం దీన్ని మంచిగా మిక్స్ చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ 40 minutes మంచిగా మ్యారినేట్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం అనుకో, బిర్యానీ ఇంకా మంచి టేస్ట్ వస్తుంది. లేదు ఇమీడియట్గా కూడా చేసుకోవచ్చు, బట్ మ్యారినేట్ చేసుకుంటే ఏంటంటే పీసెస్ తినే వాళ్ళు చాలా ఎంజాయ్ చేస్తారు. సో మా ఫ్యామిలీలో పీసెస్ తినే అంత క్రేజ్ ఎవ్వరికి లేదు. మేమందరం కూడా రైస్ పార్టీ అనమాట. బిర్యానీ తినేసి ఫ్లేవర్ కోసం బిర్యానీ అంటాం అంతే, చికెన్ ఉండడం జస్ట్ ఫ్లేవర్ కోసం అని చెప్పేసి. ఇంకా మీన్వైల్ ఇక్కడ ఆనియన్స్ కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్కి వచ్చేస్తున్నాయి. ఇంకా వచ్చిన తర్వాత మనం ఏం చేయాలంటే ఆ ఆనియన్స్ కూడా ఇందులో వేసుకోవాలన్నమాట. కొంచెం బిర్యానీ మసాలా వేసుకోవాలి. దాని తర్వాత లెమన్ కూడా ఒక హాఫ్ లెమన్ స్క్వీజ్ చేసుకొని వేసుకోవాలన్నమాట. ఇది లెమన్ ఆప్షనల్, కొంతమందికి లెమన్ తింటే పడదంటారు కదా, సో అట్లా. అండ్ ఇక్కడ మళ్ళీ ఫ్రైడ్ ఆనియన్స్ అయితే యాడ్ చేసుకుంటున్నాము. కొన్ని ఫ్రైడ్ ఆనియన్స్ తీసి మనం రైస్ మీద టాపింగ్ వేసుకోవడానికి కొన్ని తీసి పక్కన పెట్టుకొని మిగతా అన్నీ ఇందులోనే వేసి మళ్ళీ మిక్స్ చేయండి. ఇంకా మెయిన్ వైల్ మనం స్టవ్ మీద రైస్కి ఎసరు పెట్టాలి. అందులో కొత్తిమీర, పుదీనా, గరం మసాలా అన్నీ వేసుకోవాలన్నమాట. కొంచెం సాల్ట్ వేసుకొని కొంచెం ఆయిల్ కూడా వేసుకొని మంచిగా బాయిల్ చేసుకోవాలి. స్టవ్ మీద పెట్టి వాటర్ అన్నీ బాయిల్కి వచ్చిన తర్వాత మనం ఇక్కడ మళ్ళీ చికెన్లో కొత్తిమీర, పుదీనా యాడ్ చేసుకోవాలి. అండ్ మిగిలిన ఆయిల్ ఫ్రై చేసుకున్నాం కదా ఆనియన్స్, ఆ ఆయిల్ కూడా ఇందులో వేసి మంచిగా మిక్స్ చేయాలి. ఆ క్లిప్లో నేను లేనమాట. ఎందుకు అనంటే మా పిన్ని వాళ్ళు రీసెంట్గానే తిరుపతి వెళ్ళి వచ్చినారు. సో ఆ లడ్డూస్ కోసం నేను అటు వెళ్ళినాను. దాని తర్వాత ఇంకా రైస్ అయితే మంచిగా మసలడానికి వచ్చినాయి చూడండి. ఇట్లా వచ్చినప్పుడు మనం నానబెట్టుకున్న బాస్మతి రైస్ ఏవైతే ఉంటాయో అవి ఇందులోకి యాడ్ చేసుకోవాలన్నమాట. కొంచెం కొంచెంగా 70% కుక్ అయిన తర్వాతనే మనం రైస్ చూసుకొని మళ్ళీ తీసేసి మనం ఏదైతే చికెన్ మ్యారినేట్ చేసినాం కదా, సో మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ఏం చేస్తారంటే ఆ చికెన్ మ్యారినేట్ చేసింది డైరెక్ట్ రైస్ దాని మీద వేసేసి పెట్టేసుకుంటారు దమ్కి. అండ్ మాలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే చికెన్ ఒక 15 minutes అయినా ఉడికిస్తాం అనమాట స్టవ్ మీద. ఉడికించిన తర్వాత రైస్ దాని మీద వేసేసి మళ్ళీ టాపింగ్ వేసేసి దమ్కి పెడతాం. సో అగైన్ దాట్స్ యువర్ విష్. అట్లా కూడా చేయొచ్చు, ఇట్లా కూడా చేయొచ్చు, 2 types చేయొచ్చు అనమాట. సో మేమైతే ఈసారి ఎప్పుడైనా మేము 15 minutes బాయిల్కి పెడతాము చికెన్. ఈసారి అట్లా కాకుండా ఇట్లా ట్రై చేద్దామని చెప్పేసి ఇంకా అట్లనే రైస్ వేసేసి దాని మీద మళ్ళీ టాపింగ్స్ ఆనియన్స్, కొత్తిమీర, పుదీనా, మిర్చి అన్నీ వేసేసి దమ్కి అయితే పెట్టినాం. ఇక్కడ దమ్ పెట్టడానికి మా పిన్ని వాళ్ళ ఇంట్లో అంత పెద్దగా ఎక్కువ ఏం లేవన్నమాట. సో అందుకని చెప్పి మా మమ్మీ ఒక మంచిగా గట్టిగా బట్ట కట్టేసి దాని మీద కొన్ని వాటర్ బరువు పెట్టినమాట. ఇంకా దాని తర్వాత నేను కనబడకపోతే ఎట్లా, వీడియో అంతా షూట్ చేసిన బట్ నేను కూడా కనబడాలి కదా. చాలా రోజుకైంది మన సబ్స్క్రైబర్స్కి నేను కనబడక, అందుకని చెప్పేసి ఒక చిన్న క్లిప్ నాది ఇక్కడ. ఇంకా ఒక 20 minutes మనం దమ్కి పెట్టుకున్న తర్వాత లో ఫ్లేమ్లోనే ఇంకా బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. సో చూడండి, ఈ బిర్యానీ చూస్తుంటే నాకు ఇప్పుడు మౌత్ వాటరింగ్ అవుతున్నాయి అనమాట.
సో యా నాకు ఎప్పుడైనా బిర్యానీ ఈజ్ మై ఫేవరెట్. నాకు చాలా ఇష్టం, ఇంకేం చెప్పలేను. నేను బిర్యానీ గురించి ఎక్కువ మాట్లాడితే ఇంకా నాకు అప్పుడే తినబుద్ధి అవుతుంది, అందుకని నేను ఎక్కువ మాట్లాడలేను. సో ఇక్కడైతే మా మమ్మీ సర్వ్ చేస్తుంది. ఇంకా సర్వ్ చేసుకుంటే ఫస్ట్ నాకే వేసింది అనమాట, ఎందుకంటే నేను ఆగలేను, అక్కడ చూస్తుంటేనే నాకు ఇక్కడ ఆకలి అవుతూ ఉంటుంది. సో అందుకని చెప్పి ఫస్ట్ మా మమ్మీ నాకు వేసింది. ఇంకా నేనైతే వేడి వేడిలో అది కాలుతుంటే కూడా సరే తినాలని చెప్పేసి నేను తిన్నాను. అండ్ ఐ రియలీ ఎంజాయ్డ్ ద టేస్ట్. చాలా బాగా చేస్తారు మా మమ్మీ. ఎప్పుడైనా వీలుంటే మీ అందరికీ కూడా నేను చేసి అండ్ ఐ ప్లాన్ ఇట్, ఓకే. సో చాలా బాగుంది అనమాట టేస్ట్ కూడా. ఇంకా మా ఫ్యామిలీని కూడా అందరు కూర్చొని హ్యాపీగా తింటున్నారు ఇక్కడ. సో వీళ్ళందరినీ రివ్యూ అడుగుదాం అనుకున్నా, బట్ అందరం కూడా ఆకలిలో ఉండే, అందుకని చెప్పేసి నేను రివ్యూ ఏం అడగలే. ఇక్కడ అందరం హ్యాపీగా మా డిన్నర్ ఎంజాయ్ చేస్తుండే అనమాట. సో ఎవ్రీ వన్ లవ్ ద బిర్యానీ. బాయ్ బాయ్.